హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అండ్ గుడ్ ఈవినింగ్. ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కంపెనీ 2008లో స్టార్ట్ చేశారు. వీళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పవర్ సొల్యూషన్ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సెల్ చేస్తుంటారు. అందులో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సెల్ చేసే ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి యూపీఎస్ సిస్టమ్స్, ఇన్వర్టర్ సిస్టమ్స్, సోలార్ హైబ్రిడ్ ఇన్వర్టర్ సిస్టమ్స్, లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్, వోల్టేజ్ స్టెబిలైజర్స్ అండ్ వీటితో పాటుగా వీళ్ళు థర్డ్ పార్టీ బ్యాటరీస్ని కూడా సెల్ చేస్తారు అండ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఓల్డ్ యూపీఎస్ సిస్టమ్స్ని, బ్యాటరీస్ని రీసైక్లింగ్ చేసి కూడా సెల్ చేస్తుంటారు. అండ్ వీళ్ళేంటంటే ప్రోడక్ట్ని సెల్ చేయడమే కాకుండా రెంటర్లో కూడా వీళ్ళ ప్రోడక్ట్ ఇస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ అంతేకాదు సెల్ చేసిన తర్వాత వాటి యొక్క ఇన్స్టాలేషన్ కానీ, వీళ్ళ వారంటీ కార్డ్ మీద మెయింటెనెన్స్ కానీ, యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ కానీ, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తూ అండ్ ఇందులో సోలార్ రూఫ్ టాప్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టులలో కూడా ఇన్వాల్వ్ అయినట్టు చెప్తున్నారు అక్రాస్ ఇండియాలో. అండ్ మేజర్ సెక్టార్స్కి వీళ్ళ ప్రోడక్ట్ని సెల్ చేసినట్టు చెప్తున్నారు. లైక్ హెల్త్ కేర్లో కానీ, లేదా బ్యాంక్ అండ్ ఫినాన్షియల్లో కానీ, రైల్వేస్, డిఫెన్స్, ఐటీ, రిన్యూవబుల్ ఎనర్జీ, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మేజర్ సెక్టార్స్కి వీళ్ళ ప్రోడక్ట్ని సెల్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఇందులో వీళ్ళకి మేజర్ క్లయింట్స్ వచ్చేసి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ ఎన్టీపీసీ, విద్యుత్ నిగమ్ అండ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ మెయిన్గా వీళ్ళకి మే 2025కి అక్రాస్ ఇండియాలో 18 స్టేట్స్లో 21 బ్రాంచెస్ ఉన్నట్టు చెప్తున్నారు వీళ్ళ ఆఫీసెస్ అండ్ 2 స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ మార్చ్ 2025కి 423 పర్మనెంట్ ఎంప్లాయీస్, 19 కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నట్టు చెప్తున్నారు. సో ఓవరాల్ బిజినెస్ అయితే ఇదేనండి ఈ కంపెనీకి సంబంధించి. వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే పవర్ సొల్యూషన్ ప్రోడక్ట్స్ నుంచి రెవెన్యూ ఆల్మోస్ట్ 55% ఉంటే, థర్డ్ పార్టీ పవర్ సొల్యూషన్ ప్రోడక్ట్స్ నుంచి వీళ్ళకి 30% రెవెన్యూ వస్తుంది. సోలార్ ఈపీసీ కాంట్రాక్ట్స్ నుంచి 9% రెవెన్యూ వస్తుంటే, అదర్ సర్వీసెస్ అంటే మెయింటెనెన్స్ సర్వీసెస్ నుంచి 4% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ టాప్ 5 కస్టమర్స్ నుంచి 38% రెవెన్యూ వస్తుంటే, టాప్ 10 కస్టమర్స్ నుంచి 51% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ టెండర్ ప్రాజెక్టులు లైక్ టెండర్ విన్ అయిన ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో లైక్ గవర్నమెంట్ సెక్టార్స్ అవ్వచ్చు, అదర్ కస్టమర్స్ అవ్వచ్చు, వాళ్ళకి వీళ్ళ ప్రోడక్ట్ సెల్ చేయడం ద్వారా వచ్చిన రెవెన్యూ వచ్చేసి 64% రెవెన్యూ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళకి 31% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఓఈఎం నుంచి 3% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారండి. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా అండి, రెవెన్యూ మీరు చూసినట్లయితే 2022లో 172 క్రోర్స్ ఉంటే 24కి 270 క్రోర్స్ పైగా ఇంక్రీజ్ అయింది. ప్యాట్ చూసినట్లయితే ఆల్మోస్ట్ డబుల్ అయిందని వితిన్ 2 ఇయర్స్లో 10 క్రోర్స్ ఉంటే 22 క్రోర్స్ పైగా. అండ్ నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ ప్రకారంగా చెప్పాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కానీ, మార్జిన్స్ కానీ, నెట్వర్త్ ప్రకారంగా కూడా చూసినట్లయితే వీళ్ళ గ్రోత్ అయితే స్ట్రాంగ్గా కనపడుతుంది. అండ్ కమింగ్ టు ద నెట్వర్త్ అండి, ఆల్మోస్ట్ 40 క్రోర్స్ నుంచి 107 క్రోర్స్ పైగా అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ ఓవరాల్ మనం చూసినట్లయితే వీళ్ళ క్యాపిటల్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకొని ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ కానీ, గ్రోత్ ప్రకారంగా కానీ, రిటర్న్స్ ప్రకారంగా అయితే స్ట్రాంగ్గా కనపడుతున్నారండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి ఆపరేటింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ మీద నెగిటివ్ క్యాష్ ఫ్లో అయితే ఉందండి. దీనికి గల రీజన్ ఏం చెప్తున్నారంటే అదర్ కస్టమర్స్ అండ్ గవర్నమెంట్ సెక్టార్స్ నుంచి మాకు అమౌంట్ అయితే పెండింగ్లో ఉంది. అండ్ వీటితో పాటు మాకు డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఎక్విప్మెంట్ మీద ఇన్వెస్ట్ చేయడంతో మేము నెగిటివ్ క్యాష్ ఫ్లో చూసామని అయితే చెప్తున్నారు. బట్ ఇలా గ్రోత్ అయ్యే కంపెనీస్కి నెగిటివ్ క్యాష్ ఫ్లో అనేది కామన్. బట్ వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు అనే దాన్ని బట్టి ఫ్యూచర్ బిజినెస్ గ్రోత్ కూడా ఉంటుంది. సో వీళ్ళకి రావాల్సిన అమౌంట్ కానీ, లేదా వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన ఎక్విప్మెంట్ మీద అమౌంట్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్గా మేనేజ్ చేయగలిగితే మాత్రం బెటర్ గ్రోత్ని అయితే చూడొచ్చు మనం ఇన్ ఫ్యూచర్లో కూడా. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, మే 27న ఓపెన్ అయ్యి మే 29న క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేర్ అండి. లాట్ సైజ్ వచ్చేసి 142 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 168 క్రోర్స్ అయితే రైజ్ చేస్తున్నారు. అందులో 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 14,910 అండి. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. కమింగ్ టు ద పియర్ కంపారిజన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ అవ్వచ్చు, మార్జిన్స్ అవ్వచ్చు, ఓవరాల్ ప్రాఫిటబిలిటీ ప్రకారంగా, రిటర్న్స్ ప్రకారంగా కూడా ప్రోస్టార్మ్ ఇక్కడ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీఈ రేషియో కూడా చూసినట్లయితే వీళ్ళు లోయర్ వాల్యుయేషన్లోనే ఐపీఓని అయితే కోట్ చేస్తున్నారు. సో ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నారు, బిజినెస్ ప్రకారంగా కూడా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఐపీఓలో అయితే మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. అండ్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండి, వీళ్ళు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ మీద డిపెండెన్సీ ఉంది కాబట్టి గవర్నమెంట్ నుంచి ఆ కాంట్రాక్ట్స్ రాకపోయినా, రెడ్యూస్ అయినా ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. అండ్ ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయండి. అండ్ యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 23% ఉంది. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ నేనైతే ఐపీఓని సబ్స్క్రైబ్ చేస్తున్నానండి. అండ్ ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాత డిసిషన్ తీసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.